బ్రో హాయ్ బ్రో. హాయ్. సో పవన్ కళ్యాణ్ సినిమా కోసం కొన్ని ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు. అవును, నేను కూడా. సో ఈ రోజు హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది, కొల్లగొట్టింద్రు అని. అవునవును. సో అది విన్న తర్వాత ఎట్లా అనిపించింది? సో నార్మల్గా నేను ఆఫ్టర్నూన్ స్క్రోలింగ్ చేస్తున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. సడన్గా సాంగ్ వచ్చేసింది. నేను షాక్ అయిపోయినా, అరే సాంగ్ కూడా వచ్చేసిందా ఈరోజు అని. అసలు డేస్ కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఒకవైపు రాజకీయం కూడా చూసుకుంటా, ఒకవైపు మూవీస్ కూడా చూసుకుంటా, ఎంత బిజీ షెడ్యూల్లో కూడా అంత మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు మూవీ మీద. సో సాంగ్ కూడా చాలా బాగుంది. ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందేమో అని చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా. మీసం మీద చేయి పెట్టుకుని అట్లా పంచకట్టు కట్టుకొని వస్తావంటే ఎట్లా అనిపించింది ఆ కట్? ఆ స్లో మోషన్ వాక్ ఆల్రెడీ మనం ఇంతకు ముందుకు లైట్గా గ్లిమ్స్ వచ్చినప్పుడు చూసినాం కదా. సో ఇందులో ఇంకొంచెం ఎక్కువ చూపించే వరకు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోయినాం అనమాట. ఇందులో అన్న సూర్య వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో చూడంగానే చాలా మంచిగా అనిపించింది. ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం ఈగర్లీగా నేను కూడా. అంటే ఆ కట్అవుట్ చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ లెక్క అనిపిస్తుంది. మరి నిన్న మొన్న కొంతమంది పొట్ట సంథింగ్ ఇట్లా ట్రోల్ చేశారు. అవునవును. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇంకా ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ ఇంకా వాళ్ళ ఛానల్స్ అన్ని బంద్ చేసుకొని ఇంకా వెళ్ళి కూర్చోవడం బెటర్. లేదంటే వాళ్ళ ఛానల్స్లోనే పొగుడుతూ వాళ్ళ ఛానల్లో ఈ వీడియో పెట్టుకోవడం ఇంకా వాళ్ళకి మంచిది అనమాట. లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ అంతా వాడిపోతారు. ఇంకా అట్లా ముందు పవన్ కళ్యాణ్ పాడిన పాట కూడా ఒకటి వచ్చింది, గురుడా అని. సో ఇప్పుడు ఈ సాంగ్స్ కి ఇంత మంచి బజ్ వస్తుంది. మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంది? సినిమా మీద ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇట్లాంటి మూవీ వచ్చి పవర్ స్టార్ గారు ఇట్లాంటి మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది. సో అందుకోసమని చాలా రోజుల నుంచి ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఫుల్ సాంగ్ ఒక్కసారి రావాలి, ఇంకా మేమైతే బట్టలు చింపేసుకుంటాం ఇంకా.